హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హితేష్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వెజ్ మంచూరియా. దానికోసం ఫస్ట్ మనం ఒక క్యాబేజీని తీసుకొని నీట్గా ఫస్ట్ లేయర్ని తీసేసి దాన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. నైఫ్తో అయితే కొంచెం కష్టమవుతుంది. ఇలా గ్లాస్తో ఇలా కుట్టుకుంటూ దాన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం క్యారెట్ తురుముకొని యాడ్ చేసుకోవాలి. అందులో చిన్నగా కట్ చేసినా సరే ఆనియన్స్ యాడ్ చేసుకొని అందులో కొంచెం టర్మరిక్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని, అందరూ మైదా వాడతారండి. నేను హెల్దీ కాదని చెప్పేసి గోధుమ పిండితోనే చేస్తాను. ఇప్పుడు చేసిన హోమ్ మేడ్ మంచూరియా కాబట్టి మనం ఇంట్లో ఎక్కువ మైదా వాడకుండా గోధుమ పిండితో కూడా చేసుకుంటే హెల్త్కి మంచిది. మనకు హోటల్ స్టైల్లోనే కావాలి అనుకుంటే మైదా వేసుకొనైనా చేసుకోవచ్చు అండి, మన ఆప్షన్ అది. అందులో ఎక్స్ట్రా వాటర్ పోయకుండానే సాల్ట్ వేయగానే ఆ క్యాబేజ్ తురుములో నుంచే వాటర్ వస్తాయండి. అది బాగా మిక్స్ చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టుకొని వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ సైజ్ అనేది కూడా బాల్ సైజ్ మన ఇంట్రెస్ట్ అండి, చిన్న చిన్నగా చేసుకుంటే బాగుంటుంది. ఎక్స్ట్రా వాటర్ అయితే అసలు ఎక్కువ మటుకు అస్సలు పడదండి. పిండి కొంచెం ఎక్కువ అయితే కానీ కొంచెం వాటర్ అవసరమైతే కొంచెం వేసుకొని మిక్స్ చేసుకొని బాల్స్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకొని చిన్న బాల్స్ చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ డీప్ ఫ్రై చేసినవి కూడా సపరేట్గా తిన్నా కూడా స్నాక్స్ లాగా బాగానే ఉంటాయి. ఎక్సెస్ ఆయిల్ని ఇలా ఫిల్టర్ చేసుకొని అవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని తీసి పెట్టుకోవాలి. వర్షాకాలం, చలికాలం ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్ తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని ఆ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ నుంచి కొంచెం ఆయిల్ ఇందులో వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, చిన్నగా కట్ చేసిన గ్రీన్ చిల్లీస్, అవి కొంచెం వేగాక కొంచెం టర్మరిక్ పౌడర్, అవి గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ పేస్ట్ అది కొంచెం గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అయితే అన్ని సాసెస్ వేస్తాడండి. మనం ఇంట్లో అయితే ఆనియన్ పేస్ట్, టమాటో ప్యూరీ వేసుకొని చేసుకుంటే సరిపోతుంది. అన్ని సాసెస్ అన్నీ హెల్తీ కావండి, ఏవైనా ప్రిజర్వేటివ్ కలిపిన సాసెసే కాబట్టి అవి వాడడం కన్నా ఇలా ఫ్రెష్ హెల్తీ చేసుకొని వాడుకోవడం బెటర్. టమాటో ప్యూరీ, టర్మరిక్, సాల్ట్ వేసుకొని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్ వేసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి యాడ్ చేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని అది బాయిల్ అవ్వగానే ఈ ఫ్రై చేసిన మంచూరియాస్ అందులో వేసేసి మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే. వాటర్ కొంచెం ఎక్కువ పోసానండి, మామూలుగా అయితే కొంచెం తక్కువే పోసుకోవాలి. అవి కొంచెం గట్టిగా ఇష్టపడే వాళ్ళు అయితే, కొంచెం మృదువుగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని అవి కొంచెం వాటర్ పీల్చుకునేలాగా ఉంటే మెత్తగా అవుతాయి. చిన్నపిల్లలు తినేదానికైతే కొంచెం వాటర్ ఎక్కువ వస్తే కొంచెం మృదువుగా అవుతాయి. కాదు నాకు మంచూరియా చైనీస్ ఫుడ్ సెంటర్లానే ఉండాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువ వేసేసి ఇలా టాస్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. మేము కొంచెం వాటర్ ఎక్కువైందండి. కొంచెం డ్రైగా అవ్వగానే లెమన్ జ్యూస్ పోసుకొని కొరియాండర్, కొత్తిమీర ఇంకా ఉల్లిపాయలతో డెకరేట్ చేసుకోవడమే అండి.
అంతే, ఎంతో రుచికరమైన వెజిటేబుల్ మంచూరియా రెడీ అండి. ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో సర్వ్ చేసుకోవడమే. ఇంకా మా రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ.